సామర్థ్యం పెంచుకోవడానికి నాటు వైద్యం మంచిది? నాటు పేరులోనే ఉంది నాటు అని. నాటు కోడి రుచి ఉన్నంత మిగతా ఉండవు. అట్లా అని చెప్పి నాటు వైద్యం చేసుకుంటే బతికే అవకాశాలు కూడా పోతుంటాయి. నాటు వైద్యంలో రకరకాలైనటువంటి చెట్లు అవి వాడుతుంటారు. అన్ఫార్చునేట్లీ అసలు ఇప్పుడు అడవులు లేవు, అడవుల్లో ఉండే చెట్లు కూడా లేవు. కనుక వాళ్ళు ఏదో పేరు చెప్పి ఏదో ఇచ్చి అమ్ముతుంటారు. చాలామంది ఈ సిల్డెనఫిల్ లాంటి ట్యాబ్లెట్ని పౌడర్ తయారు చేసి ఆ పౌడర్ను ఆ చెట్ల మందు అని చెప్పి ఆ చెట్లలో కొంచెం కలిపేసి అమ్ముతూ ఉంటారు. విజయవాడలో ఒక కండిషన్ జరిగింది, ఒక సంఘటన జరిగింది. ఒక పెద్ద మనిషి చనిపోయిన తర్వాత కొడుకులు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చూసినప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ దొరికాయి, గుర్ర బొమ్మ ఉన్నటువంటి ట్యాబ్లెట్స్. చనిపోయిన అతని కొడుకు ఒకతను ఫార్మకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన ఆ మెడిసిన్ తీసుకెళ్ళి అనలైజ్ చేస్తే అందులో వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ పౌడర్ కలిపి ఉన్నదని వాళ్ళకు రిపోర్ట్ వచ్చింది. కనుక నాటు వైద్యంలో రిజల్ట్స్ ఉండవు. చాలా సంవత్సరాల నుంచి నాటు వైద్యం చేస్తున్నారు. ఈ వయాగ్రా అనే ట్యాబ్లెట్ ఒక సుమారుగా 20 years బ్యాక్ వచ్చింది. ఇది రాకముందు రకరకాలైనటువంటి నాటు వైద్యం చేసినా ఎవరికి రిజల్ట్స్ లేవు. కనుక ఇప్పుడున్న ఈరాలో ఉన్నటువంటి మనుషులు అదృష్టవంతులు. వీళ్ళకు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, పినైల్ ఇంప్లాంట్ లాంటి సర్జరీస్ ఉన్నాయి. కనుక నాటు వైద్యం జోలికి వెళ్ళక్కర్లేదు. నాటు వైద్యం మీద మమకారంతో అప్పుడున్న రాజులు నవాబులు పులులను చంపి ఆ పులులకు ఉన్నటువంటి టెస్టికల్స్ వండించుకు తినేవాళ్ళు. అలా చేసినా కూడా వాళ్ళకి మొగతనం పెరిగేది కాదు. కనుక ఇది మూర్ఖత్వం. నాటు వైద్యంతో ఏదో వస్తుంది అనుకోవడం. ఒక్కొక్కసారి నాటు వైద్యంలో మెర్క్యూరీ వాడతారు. మెర్క్యూరీ అంటే పాదరసం. ఈ పాదరసం వాడడం వల్ల కిడ్నీలు చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక బెస్ట్ థింగ్ ఇస్ టు అవాయిడ్ నాటు వైద్యం.